సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా. అవును ప్రభా, నీ మాట చేత మమ్మల్ని దర్శించి ఏ మాటలతో మనం మాతో మాట్లాడాలని, మమ్మల్ని సరిచేయాలని, మమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాము. ఆ నీ మాటలు నా నోట నుంచి నన్ను కేవలం నీ నోటి బోరగా మాత్రమే వాడుకొని ప్రభా, నీ సిలువ చాటును నన్ను బరుగుపరుచుకోమని, మహిమ ఘనత ప్రభావములు సమస్తము మీరే ఆరోపించుకోమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ఏంటి ఈరోజు స్పెషల్? ఈరోజు స్పెషల్ ఏంటి? విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే, మహిళల దినోత్సవం. ఏం దినోత్సవం ఈరోజు? స్త్రీలకి ఒక గుర్తింపిచ్చి ఒక దినాన్ని కేటాయించారంట. ఏం దినోత్సవం ఈరోజు? మహిళల దినోత్సవం. మనకంటూ ఒక గుర్తింపిచ్చి ఈరోజు మనకిచ్చారు. మహిళలను సాధారణంగా భారతీయులు మన సమాజంలో ఎలా చూస్తారండి? మహిళలను చిన్న చూపు చేసి చూస్తారు, అవునా? మరి ఎక్కువగా పల్లెటూరులో భార్యలను ఎలా చూస్తారు? పురుగులా చూస్తారు. చెప్పాలంటే ఏంటి, ఇంట్లో పడుంటారులే, ఇంట్లో పని చేస్తారులే, అంతకు మించి దానికి ఏం తెలుసు, అంతకు మించి ఒక స్త్రీ ఏం చేయగలదని చెప్పి ఆడదాన్ని లెక్క చేయకుండా చూస్తారు, అవునా? చూసే మగవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లెక్క చేయకుండా స్త్రీలను, మీ ఇంటి వారిని లెక్క చేయకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ గౌరవం ఇస్తాం. ఎందుకు? దేవుని ప్రేమను బట్టి. దేవుడు ఇద్దరిని ఒకరికొకరు ఎలా ఉండాలంట? సాటి అయినా సహాయంగా ఉండాలంట. కానీ లోకం ఎలా చూస్తుంది? పురుగులా చూస్తుంది. లోకస్తులు భార్యలను ఎలా చూస్తారు? భార్యలను స్త్రీలను ఎలా చూస్తారు? ఏముందిలే, వంటింట్లో గరిటె పెట్టుకొని వంట చేస్తుంటారు, ఇంట్లో చిమ్మతుంటారు, అంట్లు తోముతుంటారు, ఇంతకు మించి వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లేకపోతే ఇంట్లో తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ, అవునా? స్త్రీలు ఒక 4 రోజులు బయట వెళ్ళేసి వస్తే ఇంట్లో పని అంతా ఎక్కడ పని అక్కడ అలానే ఉండిపోద్ది. స్త్రీ లోటు స్త్రీ లేనప్పుడే తెలుస్తుంది. మనకు ఒక గుర్తింపు ఇచ్చి ఒక దినం ఇచ్చారు. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీల గురించి ప్రస్తావించినట్టు మనం చూస్తాం. అనేక మంది స్త్రీల గురించి బైబిల్లో రాయబడినట్లు మనం చూస్తాం. కొందరైతే భయభక్తులు కలిగి దేవుని కృపను పొందుకొని ఆశీర్వాదకరంగా ఒక ఎగ్జాంపుల్గా మిగిలారు. మరి కొందరైతే దేవుని కృపను లెక్క చేయక లోకాశలకు చోటిచ్చి వాళ్ళ కుటుంబాలని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? పతనంలోనికి తీసుకెళ్ళిపోయిన స్త్రీలు కూడా కలరు. భయభక్తులు కలిగి దేవుని భయం కలిగి జాగ్రత్తగా మెలిగిన స్త్రీలు ఉన్నారు. దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా జీవించిన స్త్రీలు కూడా ఉన్నారు. అయితే వాక్య లేఖనాల్లో నుండి 2 స్త్రీలను నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. అబీగయీలు, విన్నారా ఈ పేరు? అబీగయీలు చెప్తారా? అబీగయీలు అందరు చెప్పాలి నోరు తెరిచి, మళ్ళీ మీరు మర్చిపోతారు, అందుకే మళ్ళీ చెప్తాను. అబీగయీలు ఎవరు? 2 అబీగయీలు ఉన్నారు బైబిల్లో. ఒక స్త్రీ ఏమో దావీదు యొక్క సహోదరి. దావీదుకి 2 సహోదరులు ఉంటే అబీగయీలు, సెరూయా. ఆ అబీగయీలు గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు, కానీ 1 సమూయేలు 25వ అధ్యాయంలో ఉన్న అబీగయీల గురించి మనం ఈరోజు చూద్దాం. రండి, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతానండి. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటికి నివాసములో అతన్ని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళాను. దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడంటండి? పారాను అరణ్యమునకు వెళ్ళిపోయాడు. ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఆ కింద వచనం ప్రాముఖ్యమైన వచనాల కింద 2 వచనాలు ఉన్నాయి. కర్మేలులోని
మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఆ స్త్రీ గురించి అక్కడ ఏం రాయబడి ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా విందామండి. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. అబీగయలు గురించి ఏమని ప్రస్తావించాడండి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు? ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపవసి అయి ఉండెను. ఏ స్త్రీ అంట? అబీగయిలు. ఎవరు? అబీగయిలు. అబీగయిలు భర్త పేరు నాబాలు. ఏం పేరు? అంకుల్ మాట్లాడద్దు అంకుల్, దయచేసి ఏమనుకోకండి, మాట్లాడద్దు. ఇటు చూడండి అందరు. నీ పెద్ద వచనాలు ఏం మీరు చూడాల్సిన అవసరం లేదు, వింటే చాలు. తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు ఆ అధ్యాయాన్ని ధ్యానించండి. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపవసి ఉండెను. అబీగయలు. అబీగయలు భర్త పేరు నాబాలు. ఏం పేరు? కర్మేల్లోని మాయోను అన్న ప్రాంతంలో వీళ్ళు కాపురం ఉంటా ఉన్నారంట. అయితే ఈ నాబాలు బహుధనవంతుడు, బహుభాగ్యవంతుడు. ఇతనికి పశువులు మేకలు, కొన్ని వేల పశువులు మేకలు ఉన్నాయంట. బొచ్చు కత్తిరించడానికి మేకల బొచ్చును కత్తిరించి ఏం కుడతారండి? వస్త్రాలు కుడతారు. ఆ బొచ్చు కత్తిరించడానికి వాళ్ళు ఎక్కడున్నారంట? వాళ్ళ కాపురం కర్మేల్లో వాళ్ళ కాపురం ఉంటా ఉన్నారు. అయితే ఈ స్త్రీ, అయితే ఆ నాబాల గురించి ఏమని రాయబడి ఉంది? మోటువాడును, అతని చర్యలను బట్టి. అతడేమో భాగ్యవంతుడే, అతడేమో బాగా ధనమున్నవాడే, అతడేమో ఆస్తిపరుడే, పశువుల మందల మేకలు కలిగిన వాడే. అక్కడి లాస్ట్లో ఒక మాట ఉంటుంది, కాలేబు సంతటి వాడే. ఎంత గొప్ప దైవభక్తుడో కదా కాలేబు. దేవుణ్ణి యథార్థముగా సత్యముతో వెంబడించిన వాడు కాలేబు. జాషువా కాలేబుల గురించి మనము ఇజ్రాయెల్ యాత్ర జీవితంలో చదవచ్చండి. కాలేబు సంతతికి చెందిన వాడేనంట. ఎవరు? ఈ నాబాలు. మంచి గోత్రంలో నుంచి వచ్చిన వాడే, దైవభక్తి ఉన్న పితరులు కలిగిన నాబాలే. కానీ అతని చర్యలను బట్టి, అతడు చేయించిన పనులను బట్టి అతడు ఎట్లాంటి వాడంట? మోటువాడును దుర్మార్గుడైన నాబాలుకి సుబుద్ధి కలిగిన భార్య ఉందంట. ఏం భార్య ఉంది? సుబుద్ధి కలిగిన భార్య. సుబుద్ధి అవసరమా? బుద్ధి అవసరమా? కొంతమంది వారి పిల్లలను వివాహానికి సిద్ధపరిచేటప్పుడు జ్ఞానం కలిగి కాపురం చేయాలమ్మా, బుద్ధి కలిగి కాపురం చేయాలని చెప్పరు. వెళ్ళాక ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏందో తెలుసా? అత్తమ్మ వాళ్ళ నుంచి దూరంగా వచ్చాయి, మీ అత్తకున్న బంగారం అంతా తీసుకొని వచ్చాయి. అవునా? ఇవేనా తల్లిదండ్రులు ఇప్పుడు నేర్పిస్తున్నారు పిల్లలకి? కానీ అబీగయలు ఎలా ఉందో తెలుసా? సుబుద్ధి కలిగిన భార్య. బుద్ధి అవసరమా? ఏముందిలే, ఇంట్లో పడుంటుందిలే, ఆడదానికి ఏం బుద్ధి ఉంటుందిలే, ఏం జ్ఞానం ఉంటుందిలే అని తీసిపడేయద్దు. బహుజ్ఞానం కలిగి కాపురం చేస్తారు ఆడవాళ్ళు. మీరు ఇంటికి అన్నీ సమకూర్చి పెడితే మీరు తెచ్చిన వాటిని ఆ నెలంతటికీ సరిపోయేలా చూసుకోవాలా? మీరు తెచ్చింది 5 రూపాయలు వస్తువు 10 రూపాయలు వస్తువు అవ్వచ్చు, సమంగా అందరికీ పెట్టాలా? ఇల్లు మొత్తాన్ని, ఇంట్లో ఉన్న అవసరాలు, ఇంట్లో ఉన్న వారందరూ అవసరాలు తీర్చేది ఎవరో తెలుసా? స్త్రీయే. కాబట్టి మనకేం అవసరం అంట? బుద్ధి అవసరం అంట. అబీగయలకు ఉందంట, సుబుద్ధి ఉందంట. ఏం బుద్ధి? కొంచెమైన బుద్ధి కాదు, పుల్లలు పెట్టే బుద్ధి కాదు, గొడవలు పెట్టే బుద్ధి కాదు, కుటుంబాన్ని విచ్చలవిడి చేసే బుద్ధి కాదంట. సుబుద్ధి కలిగిన భార్య. భర్త మోటాడే, భర్త దుర్మార్గుడే. కానీ ఈ స్త్రీ ఎలా ఉంది తెలుసా? సుబుద్ధి కలిగిన స్త్రీ వలె నడుచుకుంటూ ఉందంట. అందుకే వాక్య లేఖనాల్లో ఉంటుంది, వివేకము లేని స్త్రీ పంది ముక్కున పెట్టిన బంగారు కమ్మి వంటిదంట. నువ్వు పందికి తీసుకెళ్ళి నీట్గా స్నానం చేయించి ఒక బంగారు కమ్మి పెట్టుకుంటే దాని విలువ దానికి తెలిసిద్దా? ఉంచుకుంటుంది అది. వివేకం లేకపోతే ఆ స్త్రీ కూడా అటువంటిదే అంట. బాగానే ఉంది నీ జీవితం, అమ్మో బోల్డన్ని చీరలు కొనేసుకోవాలి, బోల్డన్ నగలతో నా జీవితాన్ని నింపేసేసుకోవాలి, అంత సంపాదించాలి, ఇంత చేయాలి, వాళ్ళ ఇంట్లో ఈ గొడవ పెట్టాలి, వీళ్ళింట్లో ఈ గొడవ పెట్టాలి కాదంట. మన కుటుంబాన్ని మనం ఏ రీతిగా చక్కదిద్దుకోవాలి అని ఆలోచించిన స్త్రీ అబీగయలు. తన కుటుంబాన్ని తను చక్కగా దిద్దుకుందంట. తన కుటుంబానికి మీద వచ్చిన కీడును ఒంటి చేత్తో ఆపేసిన
స్త్రీ అబీగయలు. నీ కుటుంబానికి ఏదైనా కీడొస్తే భయపడి దాక్కుంటున్నావా? నీ కుటుంబం మీదకి ఏదైనా అపాయం వస్తే నేనేం చేయగలనులే, నాకేం వచ్చులే అనుకుంటున్నావా? కుటుంబం మీద కీడొచ్చినప్పుడు అబీగయలు నిలబడిందంట, జ్ఞానం కలిగిందంట. అంతేకాదంట, ఆమె ఎటువంటిదంట? రూపవసి, బుద్ధి జ్ఞానం కలిగిన స్త్రీయే కానీ ఎటువంటి స్త్రీ అంట? రూపవసి. బైబిల్లో స్త్రీలను గురించి రాసేటప్పుడు ఆమె సౌందర్యవతి లేక ఆమె రూపవసి లేదా ఆమె చక్కనిది అని రాయబడినప్పుడు ఆమె యొక్క ఆత్మీయ సౌందర్యం గురించి అక్కడ రాయబడినట్లు మనం చూడాలి. ఆమె చక్కగా ఉందంటే అందంగా ఉంది అని ప్రస్తావించారని కాదు, అందం గురించి మాట్లాడట్లేదు, బాహ్య సౌందర్యం గురించి మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయ సౌందర్యం గురించి దేవుడు చెప్తున్నాడు. ఆమె ఎటువంటిదో తెలుసా? రూపవసి అంట. కొన్ని లక్షణాలు ఉంటే అందం లేకపోయినా సౌందర్యంగా కనిపిస్తారండి స్త్రీలు. నువ్వు తెల్లగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ క్రీములు ఈ క్రీములు పూసుకొని అందంగా తయారవ్వాల్సిన అవసరం లేదు, కానీ నీ గుణాలే, నీలో ఉన్న సద్గుణాలే నీకు అలంకారంగా ఉంటాయి. నీలో ఉన్న సద్గుణాలే, నీ ప్రార్థన జీవితమే నీ ముఖానికి వెలుగునిస్తుంది, అందాన్ని ఇస్తుంది. దాన్ని చూద్దామా? మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అనుకవియు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించి కొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనా ఆమెకు సెలవు ఇవ్వలేదంట. పురుషుని మీద అధికారం చలాయించడానికి దేవుడు స్త్రీకి అనుమతి ఇవ్వలేదంట. సహకారిగా ఉండమని దేవుడు చెప్పాడు, కానీ పాలించమని దేవుడు చెప్పలేదు స్త్రీకి. ఏం చెప్పాడు దేవుడు? నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలా? సహకారిగా ఉండాలా, లోబడి ఉండాలా, అంతేగాని నువ్వు అధికారం చలాయించడానికి నీకు వీలు లేదు. జాగ్రత్త, భర్తల మీద అధికారం చలాయిస్తున్నారేమో, నా మాటే వినాల. నా మాట వినలేదా అన్నం లేదు నీకు. మన మాట వినేదాకా వాళ్ళు ఎంత సాధించాలో అంత సాధించి వదిలిపెడతారు. కానీ అబీగయలు భర్త దుర్మార్గుడే, కానీ ఆమె ఎలా ఉందో తెలుసా? అతని దగ్గర సుబుద్ధి కలిగిన భార్యగా ఉందంట. ఆమె రూపవసి. ఎటువంటి అలంకారంగా ధరించుకుందంట? ఆమె బంగారము ముత్యములు ఇవన్నీ, వీటికి ప్రాముఖ్యత ఆమె ఇవ్వలేదు, కానీ ఏం ధరించుకుందంట? దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలు ఎలా ఉంటారు? మేము దేవుని భక్తులమండి, మాకు దైవభక్తను ఉంది అని మనం చెప్పుకుంటున్నామేమో, ఇంకా మనలో ఆ సుగుణాలు కనిపించట్లేదేమో. ఒకసారి మీరు వెళ్ళి మీ భర్తను అడగండి, ఏమండి మీరు అనుకున్నట్టుగా నేను ఉంటున్నానా? మీకు నేను కావాల్సినట్టుగా మీరు ఏ రీతిగా అయితే ఉండాలని ఆశపడ్డారో మీ జీవితంలోనికి వచ్చే మీ భార్య, ఆ రీతిగా నేను ఉన్నానా? మీ మాటకి నేను లోబడుతున్నానా అని ప్రశ్నించుకుంటే మన బండారం అంతా బయటపడిపోతుంది. అందుకే వేటితో అలంకరించుకోవాలంట? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. మంచి క్రియలు, మొదటిగా తల్లి మంచి క్రియలు ఏవి చేస్తుందో తల్లి నుంచే పిల్లలవి నేర్చుకుంటారు. తండ్రి మంచిగా ఉంటేనే పిల్లలు మంచిగా ఉంటారు. తండ్రి తాగేసి వచ్చి ఇంట్లో పడి దొలతా ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు చూసి? ఏం నేర్చుకోవాలని? అందుకే పిల్లలను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మనల్ని గమనిస్తున్నారు, మనం ఏం పని చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో. అబీగయలు సుబుద్ధి కలిగి ఉందంట, రూపవసి అయిందంట. తన భర్త ఆ రీతిగా ఉన్న తన భర్తను ఓర్చుకుంటూ, సహించుకుంటూ, సరిదిద్దుకుంటూ కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటూ వచ్చిందంట అబీగయలు. మీ కుటుంబాల్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా ఉండొచ్చు,
భార్య మీకు లోబడకపోవచ్చు, మీ భర్త మీకు లోబడకపోవచ్చు, సరిగ్గా లేకపోవచ్చు, కానీ నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని జ్ఞానము కలిగి, దేవుడిచ్చు జ్ఞానము కలిగి మన కుటుంబాలని మనము ముందుకు తీసుకొని వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈమె రూపవతి అంట, సుబుద్ధి కలిగిన స్త్రీ అంట, సత్క్రియలు కలిగిన స్త్రీ అంట. ఆమె అన్నం గురించి అక్కడ మాట్లాడట్లేదు, కానీ ఆమె యొక్క సుగుణాలు అంత మంచి స్త్రీ. ఒక్క మాటే ఆ స్త్రీ గురించి రాయబడింది. ఏం రాయబడింది? సుబుద్ధి కలిగింది, రూపవతి, అంతవరకే. ఆ స్త్రీ ఏం చేసిందో చూద్దాం. దావీదు అరణ్యవాసం చేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దావీదు తన సింహాసనాన్ని వదిలిపెట్టి పారాను అరణ్యంలో ఉన్నట్లు మనం అక్కడ చూస్తాం. అయితే ఆ అరణ్యంలో దావీదుతో పాటు కొంతమంది దావీదు బృందం దావీదుతో ఉందంట, కొంతమంది మనుష్యులు దావీదుతో ఉన్నారంట. వారందరూ ఏం చేస్తున్నారంటే మందను మేపుకొనుచున్నారు. ఏం చేస్తున్నారు? పశువులను మందను మేపుతూ నాబాలు యొక్క మందకు కూడా కాపలా ఉన్నారంట. ఎవరు? దావీదుతో ఉన్న వారి బృందము, ఆ సైన్యము నాబాలు యొక్క మందకు కూడా ఏం చేస్తుందంట? కాపలా కాస్తుందంట. నాబాలు యొక్క మందను కూడా కాపాడుతూ వాటికి ఏం కావాలో, మందే కాదురా మనం చూసుకోవాల్సింది, నాబాలకు కూడా చాలా ఎక్కువ మందగా ఉంది కదా, మనం కూడా కొంచెం సహాయపడదామని చెప్పి సహాయం చేస్తున్నారు. అయితే దావీదుకు ఒకరోజు అవసరం వచ్చింది. నాకు కాకపోయినా నా పని వారికి కొంచెం సహాయం చేస్తాడేమో, మేము అన్నీ వదిలిపెట్టేసి వచ్చి అరణ్యంలో ఉంటున్నాం కదా, నాబాలు సహాయం చేస్తాడేమో మాకని తన పనివారిని నాబాలు యొద్దకు పంపిస్తాడు. ఎవరు? దావీదు. ఈ రీతిగా దావీదు నీ యొద్ద సహాయం కోరుతున్నాడయ్యా అంటే నాబాలు గర్వంతో మాట్లాడతాడు. దావీదా? ఎవడా దావీదు? యెషయి కుమారుడెవడని గర్వంతో దావీదు మాట్లాడినప్పుడు, నాబాలు మాట్లాడినప్పుడు దావీదు గురించి దావీదుకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అరే, వారి మందను మనం కాచాము, మనల్ని కాపాడాము, కనీసం కృతజ్ఞత లేకుండా తిరిగి గర్వంతో మాట్లాడతాడా అని 400 సైన్యాన్ని సిద్ధం చేసుకొని నాబాలు మీదకు వెళ్తారు. ఆ పట్టణాన్ని ఏం చేసేయాలి? నాశనం చేసేయాలని వారు బయలుదేరతారు. అయితే ఈ విషయము నాబాలు యొక్క పని వారికి తెలిసిందంట. ఎవరికి తెలిసింది? అయితే నాబాలి పనివారు నాబాల్ దగ్గరికి వెళ్లకుండా అబీగయల్ దగ్గరకు వచ్చి చెప్తారంట, అమ్మా ఈ రీతిగా దావీదు మన మీదకి వస్తూ ఉన్నాడు, 400 సైన్యాన్ని పరాక్రమశాలులను తీసుకొని మన మీదకి వస్తూ ఉన్నాడు. అయితే నిజంగా దావీదుతో ఉన్నవారు మన మందను కాచారు. వారు మన మందను కాస్తున్నప్పుడు మనకు పెద్ద పని కూడా లేదు, అంత సహాయంగా వారు మనకు ఉన్నారు. కానీ నాబాలు మన యజమానుడు ఈ విధంగా మాట్లాడాడు, ఈ విధంగా వారు వస్తూ ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అబీగయలు మొదట భయపడింది. ఏం చేయాలో, ఎలా చేయాలో నాబాలుకు చెప్తే, నాబాలు ఎటువంటి వాడని విన్నాం మనం? దుర్మార్గుడు, మోటోడు దుర్మార్గుడు. ఒరే వాళ్ళు వస్తున్నారని భయపడతారా? లేదు, రండ్రా చూసుకుందామని మళ్ళీ ఇంకెక్కడ పెద్దది చేస్తాడో. ఆ 400 సైన్యం నా మీదకి వస్తే నా కుటుంబం ఏమైపోవాలి, నా ప్రాంతం ఏమైపోవాలని చెప్పి అబీగయలు ఏం చేసింది? ఆలోచన చేసి ఆ కింద వచనాల్లో ఉంటుంది, చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం రండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 18వ వచనం 17 నుంచి చదువుకుందామండి. అయితే మా యజమానునికి అతని ఇంటికి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడనెను. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష రసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడ్లను గార్ధబొమ్మల మీద వేయించి, ఆమె దగ్గరుండి ఇవన్నీ చేయించి గార్ధబొమ్మల మీద వేయించి, ముందు మీరు వెళ్ళండి, వెనకాల నేను వస్తాను, దావీదుతో నేను మాట్లాడతానని ధైర్యం తెచ్చుకొని బయలుదేరిందంట. ఎవరు? అబీగయలు. అయితే అబీగయలు దావీదును వెతుకుతా వెళ్తూ ఉందంట. దావీదును ఆమె వెతుకుతూ ఉంది. అబీగయలు దావీదును కనుగొన్నాక
ఏం చేసిందో తెలుసా? దావీదు ఎదుట సాగిలపడి సాష్టాంగ నమస్కారము చేసింది. దేవుని కృపను నువ్వు పొందుకోవాలంటే, దేవుని అనుగ్రహము నువ్వు పొందుకోవాలంటే దేవుని ఎదుట గర్వంతో ప్రవర్తించడానికి వీల్లేదమ్మా. దావీదు ఎదుట నాబాలు ఎలా ప్రవర్తించాడు? గర్వంతో ప్రవర్తించాడు. నువ్వెవడివిరా అన్నట్టు మాట్లాడాడు. దావీదుకి ఏమొచ్చింది? ఆగ్రహం వచ్చింది. మనిషికి రెండు సైడ్లు ఉంటాయి, అవునా? కోపం వస్తే కోపము, శాంతం వస్తే శాంతంగా ఉన్నాడు కదా అని ఏమంటే అది మాట్లాడేస్తే సరిపోద్దా? దేవుని ఆలయంలో దేవుడు ఏం చేస్తాడులే, ఆయన కృపను చూపిస్తాడులే అనుకొని విచ్చలవిడిగా జీవిస్తే కుదరదు. జాగ్రత్త కలిగి జీవించాలంట. దావీదును వెతికింది ఆ స్త్రీ అని ఉంటుంది. నీ వెతుకుతున్నావా దేవుణ్ణి? దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుని కొరకు కనిపెడుతూ నీవు ఉన్నావా? వెతికిందంట. దావీదును కనుగొరగానే వెళ్ళి సాష్టాంగ నమస్కారము సాగిలు పడిపోయింది దావీదు ఎదుట ఆ స్త్రీ. అవసరమా? నా భర్త ధనవంతుడే, నా భర్త బహుభాగ్యవంతుడే, నా భర్తకు పశువులు, మేకలు, మంద ఇవన్నీ ఉన్నాయే, సాగిల పడాల్సిన అవసరం నాకేంటి అని ఆ స్త్రీ అనుకోనుంటే ఆ కుటుంబం మీదకి ఏమొచ్చేది? మరణం వచ్చేది, కీడొచ్చేది. అయితే ఆ స్త్రీ వెళ్ళి సాష్టాంగ పడిపోయిందంట దావీదు ముందు. దావీదు 23వ వచనం చూద్దామండి. అబీగయిలు దావీదును కనుగొని గార్ధము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచు. ఏమంటుంది ఆ స్త్రీ? ఈ దోషం, ఆ తప్పు నేను చేశాను అనుకో, నా భర్త కదా చేసింది, నేను చేశాను అనుకో. అయ్యా, ఆదికాండంలో హవ్వ వెళ్ళి పండు తెచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాంకి ఇచ్చింది. ఆదామా, ఏంది నువ్వు చేసిన పని అంటే ఆదాం ఏమన్నాడు? నేను కాదు దేవా, నేను కాదు. మనం ఏం చేస్తాం? మన ఇంట్లో మన భర్త తప్పు చేస్తారు, ఎవరన్నా ఆయన తిట్టడానికి వచ్చాడు, మనం ఏం చేస్తాం? అయ్యా, ఆయన ఉన్నాడు, తీసుకొని పోయి ఏం చేసుకోవాలో చేసుకోండి, నాకు మాత్రం సంబంధం లేదు. 400 మంది పరాక్రమశాలులు ఎదురొస్తుంటే తన భర్త కొరకు, దుర్మార్గుడైన భర్త కొరకు నిలబడింది ఆ స్త్రీ. నిలబడి అంటుంది, ఏలినవాడా, ఆ తప్పు నాదని ఎంచుకో అయ్యా, ఆ తప్పు నేను చేశాను అనుకో అయ్యా. ఆ తర్వాత ఏం మాట్లాడుతుందో చూద్దాం. నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము, ఒకసారి నా మాట వినయ్యా. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టొద్దు. అతని పేరు అతని గుణములను సూచిస్తున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. వాడి పేరులోనే వాడి స్వభావం బయటపడుతుందయ్యా. ఆయన నిజంగా మోటివాడే, నన్ను క్షమించు నా ఏలినవాడా. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క విశ్వాసం చూశాడా? దావీదు అనలేదు, నేను మిమ్మల్ని చంపను పోమ్మా అని అనలేదు. కానీ ఆ ముందే ఏమంటుందో తెలుసా? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. యెహోవా ఏం చేశాడు? ప్రాణం మా మీదకి రాకుండా ఆపేశాడు అని ఆ స్త్రీ చెప్తుంది. ధైర్యంగా వెళ్ళి మాట్లాడింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. దావీదు అంటాడు ఆ చివరి వచనాల్లో, 34వ వచనం చూడండి. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు, తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడిన మాట నిశ్చయమని చెప్పి ఆ పైన చూడండి 32వ వచనం. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనుకొండును. ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందువుగాక. ధైర్యం కలిగి ఎదుర్కొంటా నా దగ్గరకు వచ్చావే, ధైర్యం కలిగి నా ఎద్దుకొచ్చి నువ్వు మాట్లాడావే, అక్కడే దేవుడు కార్యం చేసేసాడు. నీ మీదకి ప్రాణహాని రాలేదు. నీ మీదకి ప్రాణహాని రాకుండా నీవు ఎదురుపడి వచ్చి మాట్లాడినందుకు దేవుని దీవెనలన్నీ నీకు కలుగునుగాక అని దావీదు ఆమెను దీవించాడు. ధైర్యంగా నిలబడిందా తన కుటుంబం కోసం? నీ కుటుంబం మీదకి శ్రమ వస్తే నేను ఏం చేస్తానులే అని అనుకోవద్దు. నేను ఒక ఆడదాన్ని, నేనేం చేయగలనులే అనుకోవద్దు. చెప్పాలంటే మగవారి కంటే స్త్రీలే శక్తి కలిగిన వారు. అవునా? ఒప్పుకుంటారా? మీకంటే స్త్రీలే శక్తి కలిగిన వారిని ఒప్పుకుంటారా?
రోజంతా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అందరి అవసరాలు చూసి తన అవసరం మాత్రం పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. అందుకే దేవుడు భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని ఎందుకు అన్నాడంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. భర్తగా మీరే బాధ్యత వహించి వారి అవసరాలను చూడాలని, వారి బాగోగులను చూసుకోవాలని దేవుడు ఆ వాక్యం రాయించాడు. అబీగయలు ధైర్యంగా నిలబడింది. ప్రాణహాని నుండి, కీడు నుండి తన కుటుంబాన్ని తప్పించుకుంది. తన మీదకి, తన కుటుంబం మీదకి ఏమొచ్చిందో తెలుసా? ఆశీర్వాదం వచ్చింది. అంతేకాదు, నాబాలు తన దుర్మార్గతలోనే ఉంటూ నాబాలు చనిపోతాడు. నాబాలు చనిపోయి అబీగయలు విధవరాలైపోయిందని దావీదు తెలుసుకొని అబీగయలను దావీదు తన భార్యగా చేసుకుంటాడు. ఎవరి యొద్దకైతే వెళ్ళి ప్రాణభిక్ష కోరిందో వానికే భార్యగా చేయబడింది అబీగయలు. దేవుని కటాక్షము అబీగయలకు దొరికింది. దేవుని సుగుణాలు కలిగిన అబీగయలకు దేవుని కటాక్షము దొరికింది. దావీదుకు భార్యలు ఉన్నారు. ఎవరున్నారు? భార్యలు ఉన్నారు. అయితే మరొక వ్యక్తి గురించి కూడా మనం చూద్దాం. దావీదు భార్యే అహీనోయము. ఏం పేరు? అహీనోయాము. చెప్పండి. అహీనోయాము. ఈమె ఎవరంట? దావీదుకు భార్య. ఆమె కూడా, అబీగయలు కూడా దావీదుకు భార్యగా చేయబడింది. మొదటగా మీకాలును సౌలు రాజు తన పెద్ద కూతుర్ని చేయాలనుకుంటే సౌలుకు తెలుస్తుంది మీకాలు దావీదును ప్రేమించింది అని రాయబడి ఉంటుంది. మీకాలు దావీదును ప్రేమించడం తెలిసి సౌలు ఏం చేస్తాడంటే తన కూతురును దావీదుకి చేస్తే దావీదు నా దగ్గర ఉంటాడు కదా, ఆ రీతిగా దావీదును చంపేద్దామని చెప్పి సౌలు ఏం చేస్తాడు? కుట్ర పన్నుతాడు. ఒకనొక పరిస్థితిలో మీకాలు కూడా దావీదుని ఏం చేస్తుంది? తప్పిస్తుంది. ఆ రీతిగా దావీదు సౌలు నుంచి పారిపోతూ అరణ్య జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, అక్కడక్కడ దాక్కుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు సౌలు ఏం చేస్తాడంటే మీకాలును మరొకరికి భార్యగా ఇచ్చేస్తాడు. ఎవరు? సౌలు. దావీదుకే ఇచ్చాడు మొదట. దావీదు సౌలు నుంచి తప్పిపోయాక వేరొకరికి భార్యగా ఇచ్చేస్తాడు. అహీనోయము అనే ఈ స్త్రీ దావీదుకు భార్యగా చేయబడుతుంది. ఈమె ఏ రీతిగా దావీదు జీవితంలోనికి వచ్చిందో రాయబడలేదు. ఆమె పేరు మాత్రమే రాయబడింది. అబీగయలు గురించి అయితే రాయబడింది. ఏ రీతిగా దావీదు జీవితంలోనికి వచ్చిందో మనకు తెలుసు. నాబాలు చనిపోయి ఆమె విధవరాలుగా దావీదు తెలుసుకొని ఆమెను భార్యగా చేసుకుంటాడు. మీకాలు కూడా సౌలు ఏం చేస్తాడు? తన కూతురైన మీకాల్ని దావీదుకు భార్యగా. ఈమె ఏ రీతిగా దావీదు జీవితంలోనికి ప్రవేశించిందో తెలియదు, కానీ ఈమె కూడా దావీదు భార్య అంట. అయితే ఈ స్త్రీ యెజ్రెయేలు స్త్రీ. ఏ స్త్రీ? యెజ్రెయేలు స్త్రీ. ఈమె ఎవరంట? మొదటగా ఒక దైవ భక్తునికి, ఒక రాజుకి భార్య. ఎవరు? అహీనోయము. ఎవరు? అహీనోయము. ఈమె దావీదుకు భార్యగా చేయబడిందంట. అయితే ఈమెకు రాణి స్థానం కూడా, పట్టాభిషేకం జరిగింది రాణిగా. దావీదు మహారాజు సింహాసనం మీద కూర్చుంటే రాణిగా పక్కన అహీనోయము కూర్చుంటుంది. దేవుడు ఆ స్థానము తనకు ఇచ్చాడు. ఆ ప్రాధాన్యత ఎన్నిక లేని తనకు దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా ప్రేమించి దీవించి ఒక స్థానం దేవుడు మనకు ఇస్తాడు. మన ఆత్మీయ జీవితంలో కావచ్చు, లేదా మన భౌతిక జీవితంలో కావచ్చు, దేవుడు మనకు ఒక స్థాయిని దేవుడు మనకిస్తాడు. ఇచ్చినప్పుడు గర్వంతో పోగొట్టేసుకుంటారు అందరు. లూసిఫర్ ఏం చేసింది? గర్వించి పాతాళానికి పడిపోయింది లూసిఫర్. మన ఆత్మీయ స్థితిలో కూడా గర్వం రానియద్దు. నాకేమిలే, నేను బేతేలు సంఘం పుట్టకముందు నుంచే నేను క్రైస్తవుడిని, బేతేలు సంఘం పునాది వేసినప్పటి నుంచే నేను క్రైస్తవుని, బేతేలు సంఘంలో నేను వాక్యం చెప్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను వంట చేస్తాను, నేను పలానా పని చేస్తాను, నాకేమిలే అని అనుకోవద్దమ్మా. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని అంతం వరకు గట్టిగా కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను జాగ్రత్త కలిగి అంతం వరకు కాపాడుకో. అయితే దావీదు భార్యగా అహీనోయము ఎక్కడ కూర్చోబెట్టబడిందంట? రాణిగా పట్టాభిషేకం ఆమెకు మాత్రమే జరిగింది ఆయన భార్యల్లో. ఆ తర్వాత కష్టకాలంలో కూడా దావీదుతో ఆమె ఉంది.
దావీదు మీదకి శ్రమ వచ్చినప్పుడు, దావీదు మీద కష్టం వచ్చినప్పుడు దావీదుతో ముందు జిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు తన కుటుంబీకులతో నివసిస్తూ ఉంటే, జిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు నివసిస్తూ ఉంటే అమాలేకీయులు వచ్చి చెరపట్టి దావీదు భార్యలను, దావీదు కుమార్తెలందరినీ చెరబట్టి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఆమె పేరు కూడా రాయబడి ఉంటుంది, అహీనోయము. అంటే ఏంటని? దావీదు కష్ట సమయంలో కూడా ఆమె దావీదుతోనే ఉంది. ఆ స్త్రీ తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళా దావీదు దేవుని యొద్ద ప్రార్థన చేసి అమాలేకీయులతో యుద్ధం చేసి వారిని, ఆ కుటుంబీకులు మరలా తీసుకొని వస్తాడు. అయితే ఈ స్త్రీ దావీదుకు సంతోషం కూడా కలుగు చేసిందంట. ఏ రీతిగానో తెలుసా? దావీదుకు జ్యేష్ఠ సంతానం ఈమె ద్వారానే దేవుడు దావీదుకి ఇచ్చాడంట. దావీదుకి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. జ్యేష్ఠ కుమారుడు పుడితే సంతోషించరా? మొదటి కుమారుడు పుడితే సంతోషించరా? ఏమంటారు చూడండి, వాడంతా నా పోలికే. నేను మా చిన్నోడిని చూసి కూడా మేము అదే అనుకుంటాం, వాడంతా మా గిఫీ పోలికే, అంతా మా గిఫీలానే చేస్తాడు, మా గిఫీలానే ఉంటాడు. అమ్నోను కూడా తండ్రి పోలికలు కలిగిన వాడంట. అయితే ఈ అమ్నోను ఎదుగుతూ ఉన్నప్పుడు అందరూ చూసి తర్వాత రాజు ఎవరవుతారు? ఖచ్చితంగా అమ్నోనే అవుతాడు. అమ్నోనుకు ఆ సుగుణాలు కలిగి ఉన్నాయని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారంట. అమ్నోను ఎదిగాడు, యవనస్తుడయ్యాడు. తల్లి పాత్ర పిల్లలను పెంచడంలో ఎంతైనా ప్రాముఖ్యమైన పాత్ర. తండ్రి బయట వేరే వేరే పనుల మీద ఉంటాడు. దావీదు కూడా రాజ్యాన్ని చూసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నారు. తండ్రి ఏం చేస్తాడు? పొద్దున్న లేస్తాడు, వెళ్తాడు పనికి, సమస్తాన్ని సమకూర్చి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి అన్నీ చూసుకోవాలి. పిల్లల్ని పెంచే బాధ్యతలో ప్రాముఖ్యమైన పాత్ర తల్లిదే. అయితే ఈ అహీనోయము ఒక భార్యగా మానే ఉంది, దావీదుతోనే ఉంది, దావీదు కష్టకాలంలో కూడా ఉంది, కానీ తల్లిగా ఫెయిల్ అయిపోయింది అహీనోయము. తల్లిగా తన బాధ్యతలను నెరవేర్చలేకపోయింది. అమ్నోను ఒక విలువలు లేని జీవితం జీవించాడు. విలువలు తెలియకుండా పెరిగాడు, వాయి వర్షాలు లేకుండా పెరిగాడు, దైవ భక్తి లేకుండా పెరిగారు. ఎందుకంటారు? ఒకవేళ ఈ అహీనోయము అమ్నోనుకు చెప్పుంటే, నానా నీ తండ్రి ఈ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీ తండ్రి దేవుని చిత్తాన్ని చేసిన వాడు, నీ తండ్రి దేవునికి నమ్మకమైన బంటు, నీవు కూడా ఈ రీతిగా ఉండాలని చెప్పి అమ్నోనును వాక్యంలో పెంచుంటే అమ్నోను సరిగ్గా ఉండేవాడేమో. ఆ తల్లి చెప్పలేదేమో. మరి ఆ తల్లి అమ్నోను కూర్చోబెట్టి దేవుని గురించి అతనికి చెప్పలేదేమో. వాడేమయ్యాడో తెలుసా? కామ పిశాచిగా మారిపోయాడు అమ్నోను. ఎలా మారిపోయాడు? అమ్నోను ఎలా మారిపోయాడు? విలువలు లేని జీవితం జీవించినట్టుగా అమ్నోను గురించి రాయబడి ఉంటుంది. ఆ రాజ్యంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది కన్యకలు ఉన్నారు, ఎంతోమంది యవనస్తులు ఉన్నారు. ఎవరినో కొన్ని చూసి పెళ్లి చేసుకోవాల్సిన అమ్నోను ఏం చేశాడో తెలుసా? తన సొంత చెల్లి అయిన తామారును అత్యాచారం చేశాడు. తన సొంత చెల్లి అయిన తామారును తన ఎక్కడుంటారండి వాళ్ళు? రాజ్మహల్లో ఉంటారు. తన చెల్లిని ఏం చేశాడు? అత్యాచారం చేశాడు. గొప్ప పాపాన్ని మూటగట్టుకోరాడు. ఆ తల్లి సరిగ్గా పెంచుంటే అమ్నోనును, ఆ తల్లి దేవుని భయము తనకి నేర్పించుంటే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. చిన్నప్పుడు ఏముందిలే, ఇప్పుడు దేవుని గురించి చెప్పాల్సిన అవసరం ఏముందిలే, పెద్దయ్యాక వాడే తెలుసుకుంటాడులే అని ఊరికే వదిలేయదు పిల్లల్ని. పిల్లలు మొక్క వంగనిది మానే వంగదు. మొక్కగా ఉన్నప్పుడే నువ్వు నీళ్లు పోస్తే అది ఎదిగి వృక్షమయ్యాక ఫలాలు ఇస్తుంది. అలా గాలికి వదిలేస్తే ఫలభరితం లేని జీవితాన్ని పిల్లలు జీవిస్తూ ఉంటే చూసి సంతోషించగలవా? అమ్నోను ఆ రీతిగా చేశాడు. అమ్నోనును అబ్షాలోము చంపేశాడు. కుక్క చావు మన బిడ్డ మన కంట ముందు చనిపోతే భరించగలదా ఏ తల్లైనా? భరించగలడా ఏ తండ్రైనా? అందుకే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పిల్లలను సరిగ్గా పెంచండి, పిల్లలను జాగ్రత్తగా పెంచండి. పిల్లలు మన పిల్లల్ని మనం అది చేయాలి, ఇది చేయాలి, పలానా స్టేజ్లో మనల్ని పిల్లల్ని ఉంచాలి, పలానా డాక్టర్ చేయాలి, పలానా ఇంజనీర్ చేయాలి, పలానా ఇల్లు ఇవ్వాలి, పలానా కారు ఇవ్వాలనుకోవడం తప్పు కాదు. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ పిల్లలకు దైవభక్తిని అలవాటు చేయి. దేవుని సన్నిధి యొక్క విలువను నీ పిల్లలకు అలవాటు చేయి. అహీనోయము దైవభక్తిని అవలంబించిన స్త్రీ కాదు. అహీనోయము దావీదుకు భార్య రాణి, కానీ ఆమె ఏదైనా కీర్తన రాసినట్టుందా? లేదా ఆమె ఎక్కడైనా దేవుని భక్తి చేసినట్టుగా ఉందా? లేదు, ఆమె భక్తి చేయలేదు. ఆ భక్తిని పిల్లలకు ఆమె అలవాటు చేయలేదు. అమ్నోను జీవితం నాశనం. అమ్నోను వల్ల తామారు జీవితం నాశనం.
అబ్షాలోము జీవితం నాశనం. జాగ్రత్త, నీ పిల్లలను దైవభక్తిలో పెంచు. నీ పిల్లలకు నీవు గొప్ప కారు ఇవ్వకపోయినా పర్లా, గొప్ప ఇల్లు నీవు ఇవ్వకపోయినా పర్లా, పలానా నీవు ఇవ్వకపోయినా పర్లా, నీ పిల్లలకు నీవు దైవభక్తిని నేర్పించు. దేవుని భయం వాళ్ళకి తెలియచేయి. ఇలా ఉంటుంది లోకము, నీవు జాగ్రత్తగా ఉండాలి, దేవునిలో నీవు ఉండాలి, నీ జీవితం ఈ రీతిగా పరిశుద్ధంగా ఉండాలి. తిమోతితో అంటాడు కదా పౌలు, యవ్వనుడా నీ యవ్వనం బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో. నీవు ఎదుగుతూ ఉన్నావు నాన్న, నిన్ను బట్టి ఈ లోకంలో చెడ్డ పేరు రావటానికి వీల్లేదు. జాగ్రత్త కలిగి ఉండు. నీవు ముందు చూసినా వెనక మా నాన్న ఎప్పుడు నాకు అదే చెప్తాడు, నీ చూపులు కూడా జాగ్రత్తగా చూడు, ముందు వెనక చూసి వెళ్ళు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండని పదే 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 తల్లిదండ్రులు పిల్లలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. మన పిల్లోడు ఏ వైఖరిలో ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, వాడి స్థితి ఏంటి, వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులకు తప్ప మరెవరికి మన బిడ్డ గురించి బాగా తెలియదు. అవునా? చిన్నప్పటి నుంచి మన బిడ్డలను మనతోనే పెంచుకుంటాం. వాడు ఒక తప్పు చేస్తే ఇలా చేస్తాడని నేను అనుకోలేదండి, ఇలా అయిపోతాడని నేను ఊహించలేదండి. ఎవరు ఊహించరండి పెద్ద అయితే మన పిల్లలు చెడిపోతారని. అలా చెడిపోకుండా ఉండాలంటే నీవు నీ పిల్లలకి నేర్పించాల్సింది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని నూరిపోయి యొక్కబేదు 3 పిల్లలను దేవుని కొరకు పెంచింది. సమూయేలును పాలిచ్చి ఐగుప్తు గృహంలోనే పెంచింది. ఊరికే వదిలేసిందా? పాలిస్తూ దేవుని వాక్యాన్ని ఆ తల్లి నూరిపోసిందంట ఆ బిడ్డకు. దేవుని వాక్యాన్ని సమూయేలుకు చెప్తూ వచ్చింది. సమూయేలు ఏమయ్యాడు? ప్రవక్త అయ్యాడు. మోషేకు పాలిస్తూ దేవుని వాక్యాన్ని ఆ తల్లి చెప్తే హన్న ఏం చేసింది? సమూయేలుని దేవుని కొరకు నమ్మకంగా పెంచిందంట. సమూయేలు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడో తెలుసా? యథార్థమైన జీవితంగా జీవించాడంట. ఏలీ కుమారులు అంటే ఆ సంఘంలో యాజకత్వం చేసే ఒక చెప్పాలి, మన భాషలో అర్థం అవ్వాలంటే పాస్టర్ కొడుకులే పాపంలో ఉంటే బాలుడైన సమూయేలు దేవునికి యథార్థంగా జీవించాడంట. ఎందుకో తెలుసా? ఆ తల్లి ఏ రీతిగా పెంచింది? వాక్యం అనే పాలతో పెంచింది. నీ పిల్లను దేంతో పెంచుతున్నావు? చిన్నప్పటి నుంచే పోయి కొట్టురా వాళ్ళని, పోయి తన్నురా వాళ్ళని, పోయి నీ ఇష్టానుసారంగా జీవించరా. ఎవర్రా నిన్ను అడిగేది? నిన్నేమనంటే నేను వచ్చి చూసుకుంటాను అనడం కాదు. దేవుని భయం నీ పిల్లలకు నేర్పించు. పక్కన వారిని ఏ రీతిగా గౌరవించాలో, ఏ రీతిగా ప్రేమించాలో, ఒక స్త్రీని ఏ చూపుతో చూడాలో కూడా తల్లే నేర్పించాలి. టీవీలో ఏదైనా న్యూస్ వస్తే వెంటనే కట్ చేసేస్తాం. పలానా వారిని అత్యాచారం చేసి చంపేస్తారంటే వెంటనే ఏం చేస్తారు? ఇంట్లో న్యూస్ ఛానల్ మార్చేస్తారు. ఎందుకు? పిల్లలు చూడకూడదని. పిల్లలకు చూపించండి చట్టం ఏ రీతిగా ఉంటుందో, తప్పు చేస్తే న్యాయ విధి ఎలా ఉంటుందో, న్యాయ సంస్థ ఎలా ఉంటుందో పిల్లలకి తెలియచేయండి. ఏది తప్పో ఏది ఒప్పో క్రమంగా పిల్లలను పెంచండి. అహీనోయిము తల్లిని తన కుమారులను పెంచడంలో ఫెయిల్ అయిపోయింది. తన కుమారునికి దేవుని భక్తిని నూరిపోయలేదు ఆ తల్లి. ఈరోజు వాడు ఏమయ్యాడు? ఒక అత్యాచారం చేసే పనిలోకి దిగి వచ్చాడు. ఈ వరుస లేకుండా చెల్లిని అత్యాచారం చేసిన పరిస్థితిలోనికి దిగి వచ్చాడు. ఇది ఆ తల్లి లోపం కదా? ఖచ్చితంగా నువ్వు ఏదైనా తప్పు చేసి ఎవరిని అంటారు? ఏం పెంచారమ్మా నీ అమ్మ నాన్న? ఎవరిని అంటారు? అనల్లే అంట. పెళ్లి చేసి పంపించేటప్పుడు ఏం చెప్తారండి అందరూ? మా పాపకి ఇంత బంగారం పెట్టామండి, అంత కట్నం ఇచ్చామండి. నువ్వు రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నీ బిడ్డకు దేవుని భయము, సుబుద్ధి కలిగిన జ్ఞానము. ఆ బిడ్డను చూస్తే నువ్వు అందంగా కనిపించకపోవచ్చు, ఆ బిడ్డను చూస్తే రూపవతిగా ఆ స్త్రీ కనిపించాలి. సుబుద్ధి కలిగిన వారంగా మన పిల్లలను మనం పెంచాలి. అట్టి జ్ఞానం కలిగి, అట్టి మెలకువ కలిగి దేవుని కొరకు మనం పిల్లల్ని పెంచాలి. మన కుటుంబాలను మనం కట్టుకోవాలి. ఒక స్త్రీనే కదా, నేను ఏం చేయగలను అని అనుకోవద్దు. నా జీవితం ఇంతే కదా అని అక్కడికి ఆగిపోవద్దు. స్త్రీ, నీకున్న శక్తి చాలా గొప్పది. దేవుడు నీలో అమితమైన శక్తిని ఉంచాడు. ఇంట్లో ఎంత పని చేస్తాం? గొడ్డు చాకరీ చేస్తాం. సెలవు ఉంటుందా ఈరోజైనా మనకు? పలానా రోజు సెలవు తీసుకొని బయట వెళ్ళి రాడు అనుకుంటుందా? పొద్దున్న లేచిన కాడ నుంచి పని 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 పని. అంత శక్తి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. పనిలో పడి దేవుణ్ణి నిర్లక్ష్యం చెయ్యొద్దు. పురుషులైనా సరే మీరు ఏ పని చేస్తుంటే, పొలంలో ఉన్న, ఉప్పుకైలో ఉన్న, ఫ్యాక్టరీల్లో ఉన్న, కంపెనీల్లో ఉన్న, ఏ పనిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించడం మానద్దు. పని చేసుకుంటా దేవుణ్ణి స్తుతించవచ్చు, పాటలు పాడుకుంటా పని చేసుకోవచ్చు. దేవుణ్ణి మర్చిపోవద్దు. నాకేమిలే, అన్నీ ఉన్నాయిలే, బాగానే ఉన్నాను అని అనుకోవద్దు.
నీవు దైవభక్తి కలిగి ఉండి నీవు సత్క్రియలు కలిగి ఉంటే నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారు. నేను ఒక ఆడదాన్నే కదా, నేనేం చేయగలను అనుకోవద్దు. అబీగయలు కూడా నేను ఒక ఆడదాన్నే కదా, నేనేం వెళ్ళి మాట్లాడగలను అని అనుకోని ఉంటే తన కుటుంబం మీదకి గొప్ప కీడు దిగి వచ్చేది. కానీ అబీగయలు అక్కడితో ఆగిపోలేదు. నేను ఏం చేయగలను అని అబీగయలు అనుకోలేదు. కానీ దేవుడు చూసుకుంటాడు, నేను ధైర్యంగా ముందుకెళ్ళి మాట్లాడతాను, నా కుటుంబాన్ని కీడు నుంచి తప్పించుకుంటానని ఆ స్త్రీ దేవుని కోసం నిలబడింది. ఎస్తేరు మహారాణి చాలా యవనస్తురాలు. మొర్దెకై దగ్గర, తన పిన్న తండ్రి దగ్గర పెరుగుతూ ఉంది ఎస్తేర్కి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? దేవుని యొద్ద నుంచి వచ్చింది ఆ ధైర్యం. రాజు పర్మిషన్ లేకుండా రాజు ఆస్థానంలోనికి, రాజు సింహాసనం ఎదుటికి వెళ్ళడానికి రాణికి కూడా అవకాశం లేదు. ముమ్మారు ప్రార్థన చేసింది, ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నా జనుల కొరకు నేను చావనైనా చేస్తాను కానీ వారిని మరణానికి నేను అప్పగించిన నేను నిలబడింది. దేవుని అనుగ్రహం పొందుకుంది. స్త్రీలారా, భయపడవద్దు, జడియవద్దు, జంకవద్దు, ధైర్యం తెచ్చుకొని నిలబడదాం. ధైర్యం తెచ్చుకొని నిలబడదాం అన్నాం కదా అని గొడవలు పడడానికి కాదు మిమ్మల్ని నిలబడమనింది, తగాదాలు వేసుకోవడానికి కాదు మిమ్మల్ని నిలబడమనింది, ఊర్లో నిలబడి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకోవడానికి కాదు. దానికి మనకి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబాన్ని కట్టుకునే ప్రాసెస్లో నీవు ధైర్యం కలిగి ఉండు. నీ కుటుంబం మీదకి ఏ శ్రమ వచ్చినా, నీ పిల్లలు తప్పిపోతున్నారేమో అని భయపడవద్దు, నా పిల్లలు దారి తప్పిపోతున్నారేమో అని భయపడవద్దు. సరిచేయాల్సిన టైంలో వారిని సరిచేసి దేవుని వైపుకు మళ్ళించండి, దేవునిలో వారిని పెంచండి. మొదటగా మీరు సత్క్రియలు జరిగించండి. ఏం చేయాలంట మనం? మొదటిగా దేవుని కొరకు సత్క్రియలు. ఒక కుమారుడు ఉన్నాడంట, పచ్చి తాగుబోతంట. ఎటువంటి తాగుబోతు? పచ్చి తాగుబోతు. తాగేసి వస్తే కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా మూర్ఖంగా ఒక మృగంలాగా ప్రవర్తిస్తాడండి. ఇంట్లో తల్లి ఒక్కటే, తండ్రి లేడు. తాగేసి వచ్చి ఆ తల్లిని భయంకరంగా కొడుతూ ఉంటాడంట. విచ్చలవిడిగా ఇంట్లో ఉండేవన్నీ పడేస్తూ, సామాన్లన్నీ నాశనం చేస్తూ, ఇంటిని నాశనం చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు కుమారుడు. నా తల్లిని కొట్టి నేను చంపేస్తాను, నేను తాగేసి వచ్చి విచ్చలవిడిగా ఆ తల్లిని కొడుతూ ఉంటే ఆ తల్లి ఓర్చుకునిందంట. నా బిడ్డే కదా, పోనీలే, నా బిడ్డే కదా, సహిద్దాంలే, నా బిడ్డే కదా అని చెప్పి వాడు ఒక పక్క తాగి గోల చేస్తూ ఉంటే ఈ తల్లి నిలువు మోకాళ్ళేసి ప్రార్థన చేసేదంట ఆ బిడ్డ కోసం. నిరీక్షణ కలిగి ఏ రోజుకైనా నా బిడ్డ మారకుండా ఉంటాడా అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉంది. వీడు చూశాడు, ఏంట్రా ఇంత తాగేసి ఇంత కొడుతున్నాను కదా, ఈమెని ఇంత తాగేసి ఇంత బాధ పెడుతున్నాను కదా, ఏ రోజు నన్ను ఒక మాట అనలేదే, ఏ రోజు పోరా అని అనలేదే, నన్ను ఇంకా ప్రేమిస్తుందే, నన్ను ఇంకా సహిస్తుందే, నన్ను ఇంకా ఓర్చుకుంటుందే అని వాడిలోనే మార్పు వచ్చిందంట. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, మీ భర్తలను మీరు ప్రార్థనలు చేసి మార్చుకోపని లేదంట, మీ సత్క్రియల చేత మీరు వారిని మార్చుకోవచ్చంట. మీరు అనుకుంటున్నారేమో, నా భర్తకి ఇంకా రక్షణ లేదమ్మా, నా భర్త ఇంకా మూర్ఖుడమ్మా అనుకుంటున్నారేమో. నీ భర్త కోసం నువ్వు ప్రార్థన కంటే ముందు నీవు సరి చేసుకొని సత్క్రియలు కలిగి జీవిస్తే ఆటోమేటిక్గా నీ కుటుంబాన్ని నీవు మార్చుకుంటావంట. ఈ విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. విమెన్స్ డే రోజే విమెన్స్ని గౌరవిస్తారు, అవునా? విమెన్స్ డే అనగానే తెగ పూలమాలలు తెచ్చేసి, శాలువాలు తెచ్చేసి, కేకులు కట్ చేసేసి ఆ రోజు అయిపోయింది విమెన్స్ డే. కానీ ఆడపిల్లకు సేఫ్టీ లేదు. మీ పిల్లలకు ధైర్యం నేర్పించండి. ధైర్యం కలిగి ప్రతి పరిస్థితును ఎదుర్కొనేలాగా వారిని తయారు చేయండి. అబ్బాయిలు మాత్రమే కాదు ధైర్యంగా ఉండాల్సింది, ఆడపిల్లలు కూడా. భయంకరమైన అత్యాచారాలు లోకంలో జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేదు, నెలల బిడ్డ అని లేదు, ముసల్ది అని లేదు. ధైర్యం అవసరం, తిరిగి పోట్లాడే ధైర్యం అవసరం, తిరిగి నువ్వు సంపాదించుకున్న ధైర్యం నీకు అవసరం. లోకంలోనికి పడిపోకుండా, లోకంలోనికి జారిపోకుండా నీవు నిలబడాలంటే ధైర్యం అవసరం. లోకం లాగుతూ ఉంటుంది. 2 అయస్కాంతాలను పెడితే ఏం చేస్తాయి? ఫోర్స్కి ఒకటొకటి అతుక్కోవడానికి ఏం చేస్తాయి? ఆరాట పడుతూ ఉంటాయి. ఈ శరీరం కూడా బలహీనమైనదే, లోకంలో కలిసిపోవడానికి ఆరాట పడుతూ ఉంటుంది. జాగ్రత్త, నీ ఆత్మను సిద్ధం చేసుకో, లోకంలోనికి కలిసిపోకుండా, లోకంలో నుంచి నీవు ప్రత్యేకింపబడి. ఏముందండి, ఇదేం బతుకండి, అందరు లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు మాత్రమే ఎందుకు ఈ బ్రతుకు అని అనుకోవద్దు.
ధైర్యం కలిగి దేవుని కొరకు నిలబడు, ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. రూతు నిలబడిన ధైర్యంగా. నా స్వదేశాన్ని వదిలేసి వస్తే నన్ను నా అత్త ముసలిది ఏం చూసుకుంటుందని అనుకోవచ్చు, కానీ రూతు విశ్వాసం ఉంచింది. ఇలాగంటుంది, అమ్మా అత్తమ్మా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీవెక్కడ పాతి పెట్టబడితే అక్కడే పాతి పెడతానని వాగ్దాన దేశంలోనికి ధైర్యంగా వచ్చింది. పరిగి ఏరుకోవడానికి పని కోసం వెళ్ళింది. యజమానుని అనుగ్రహం పొందుకుంది. యజమానునికి భారీగా చేయబడింది. మత్తయి సువార్తలో వంశావళిలో ఎంతమంది స్త్రీల గురించి, ఒక 4 స్త్రీలు అనుకుంటున్నాను, 4, 5 స్త్రీల పేర్లు అక్కడ ప్రస్తావించబడి ఉంటుంది. తామారు, రాహాబు, రూతు, ఊరియా భార్య అని అక్కడ రాశారు, కానీ ఆమె పేరు రాలేదు. మరియా. భాగ్యవంతురాలైన స్త్రీలను దేవుడు ఆయన పరిశుద్ధ లేఖనాల్లో మనకు ఉంచాడు. ఎంతోమంది స్త్రీలను. యూనికే తిమోతిని ఎలా పెంచిందండి? ఒక బలమైన యవ్వన రోషం కలిగిన సేవకుడుగా ఆ తల్లి ఆ కుమారుణ్ణి పెంచింది. దేవుడు నీకిచ్చిన పిల్లలను ఒక రోషం కలిగిన సేవకునిగా దేవుని కొరకు పెంచు, ఒక రోషం కలిగిన బిడ్డగా దేవుని కొరకు పెంచు. రేపనే రోజు నిన్ను పొగడతారు. నీ పిల్లల్ని బట్టి ఏం చేస్తారు? ఇలాంటి తల్లిరా ఆ బిడ్డను ఎంత మంచిగా పెంచుంటే ఆ బిడ్డ అంత మంచిగా ఉంటాడు. అమ్నోను ఆ రీతిగా చేసినప్పుడు ఆ తల్లికి ఘనత వచ్చిందా? అవమానము, తల ఎత్తుకోలేని పరిస్థితి. ఆ రీతిగా మనము దేవుని భయం లేకుండా పిల్లలను పెంచొద్దు. దేవుని వాక్యంలో, దేవుని పిల్లలను పెంచే విషయంలో, కుటుంబాన్ని సరిదిద్దే విషయంలో, ధైర్యంగా నిలబడే విషయంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. నా జీవితం వంటగది వరకే అని ఊరుకోవద్దు. నీ పిల్లలు తప్పు చేస్తే హెచ్చరి, సరిదిద్దు, కొట్టు, మరలా నీ ప్రేమతో వారిని దేవునిలోనికి తీసుకొనిరా. నమ్మకమైన సాక్షిగా దేవుని కొరకు నిలబడు. భర్తలారా, పురుషులారా, నీ ఇంట్లో ఉన్న స్త్రీలను నీవు మొదటగా గౌరవించండి, ప్రేమించండి. విమెన్స్ డే అని విమెన్స్ని గౌరవించడం, మదర్స్ డే అని మదర్స్ని గౌరవించడం కాదు, కానీ వారికి ఇవ్వాల్సిన విలువ వారికి ఇవ్వండి. ఏముందిలే, వంట చేసే వాళ్ళకి ఏంటమ్మా ఇస్తాం విలువ అంటే, వాళ్ళు 4 రోజులు వంట చేయకపోతే మీకు తెలుస్తుంది ఆకలి విలువ. జాగ్రత్త కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, సహించుకుంటూ దేవునిలో ముందుకు సాగిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. రండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము, ఆ అధ్యాయం మొత్తం చదువుకుందామండి. రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఒక రాజైన లెముయేలుకి అతని తల్లి ఏం చేస్తుందంట? ఉపదేశం ఇస్తుందంట. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కి కన్ను కుమారుడా నేనేమందును. ఆ స్త్రీ అంటుంది, ఓ నా కుమారుడా, ఎన్ని మ్రొక్కులు మొక్కితే నువ్వు పుట్టావో, ఎంత ఆశ పెట్టుకొని దేవుని సన్నిధిలో మొక్కితే నీవు మాకు పుట్టావో, ఓ నా కుమారుడా జాగ్రత్త, నీ బలమును స్త్రీలకి ఎక్కుము, రాజులను నశింపచే స్త్రీలతో సహవాసము చేయకుము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెముయేలు, అది రాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. ఆ రాజుకి ఆ తల్లి ఉపదేశం చేస్తూ ఉంది. చేస్తూ ఆ కింద వచ్చిన వాళ్ళు 10వ వచనం చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎవరంట ముత్యము కంటే అమూల్యమైన వారు? గుణవతి అయిన భార్య. అబీగయలు ఎటువంటి గుణవతి అయిన స్త్రీయో ఆమె ఎలాంటిదంట తెలుసా? ముత్యము కంటే విలువైనది, అమూల్యమైనది ఆ స్త్రీ. అలాంటి స్త్రీలు మీకు దొరికితే దయచేసి వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఎంచును. ఆమె పెనిమిటి ఏం చేస్తాడు? ఆమె మీద నమ్మకం పెట్టుకుంటాడంట. నీ మీద నమ్మకం ఉందా నీ ఇంటి యజమానునికి? నిన్ను నమ్ముతూ ఉన్నాడా నీ యజమానుడు? అంతేకాదంట, అతని లాభ ప్రాప్తికి వెలితి కలదు. ఆమె వలన అతనికి ఏమొస్తుందంట? లాభము. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమియూ చేయదు. ఆ అబీగయలు నాబాలుకు ఏం చేసింది? మేలు చేసింది. నాబాలు దుర్మార్గుడైన భర్తే, కానీ అబీగయలు ఏం చేసింది? మేలు చేసింది.
అలాంటి స్త్రీ ఏం చేస్తుందంట, మేలే చేయను కానీ కీడేమి చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారును వెదుకును, తన చేతులారా వాటితో పని చేయను. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును. ఆమె వెళ్తుందంట, ఆమె పని చేస్తుందంట, కష్టం చేసి ఆహారం తెస్తుందంట. ఈ కాలంలో ఆడపిల్లలు పని చేయాలంటే వామ్మో, ఫస్ట్లో నేను కూడా అట్లనే ఉండేదాన్ని. నేనేంటి వంట చేయాల్సిన అవసరం నాకేంటి, ఇంట్లో పని చేయాల్సిన అవసరం నాకేంటి, మా నాన్న నాకు ఒక పని మనిషిని పెడతాడని చెప్పి మాట్లాడేదాన్ని. కాదు కాదు సుమా, నీ పని అది, దేవుడు నీకు ఇచ్చాడు. అది పనిలాగా భావించద్దు, ప్రేమతో అది నీకు ఇచ్చిన బాధ్యతగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు. మీ పిల్లలకి నేర్పించండి, ఇంట్లో పనులు, వంట చేయడం నేర్పించండి, ఇంట్లో పనులు చేయడం నేర్పించండి, ప్రేమగా ఆతిథ్యం ఇవ్వటం నేర్పించండి మీ పిల్లలు. నాకు భలే ఇష్టం అండి, ఎవరన్నా మా ఇంటికి వస్తే నాకు వంట చేసి పెట్టాలంటే చాలా ఇష్టం. అన్నీ చేసి పెట్టి వారు తిని సంతోషంగా వెళ్తే నా మనసు హాయిగా ఉంటుంది. మన పిల్లలకు ప్రతి పని మనం నేర్పించాలి. ఆ స్త్రీ అంట, ఆ గుణవతి అయిన స్త్రీ తన పని చేసుకొని ఆహారం ఇంటికి తెస్తుందంట. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె పొలం కొంటదంట, ఆమె పని చేస్తుందంట, కష్టపడుతుందంట, ఇంటికి ఆహారం తెస్తుందంట, పొలాలు కొంటదంట, పొలాల్లో సేద్యం చేయిస్తుందంట, పని వారికి ఏమిస్తుందంట, పని ఎన్ని పనులు చేస్తుందో. శక్తి కలిగి, ధైర్యం కలిగి, అమ్మో నేనేం చేయలేనండి, నేను ఇంట్లో నుంచి బయటికే వెళ్ళలేనండి, ఇంట్లోనే ఉంటానండి అనుకుంటే కుదరదంట. ధైర్యంతో అన్ని పనులు చేస్తుందంట. ఆమె నడుము కట్టి ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బాగా పని చేయను. అంతేకాదంట, అక్కడికి వచ్చిన ఉంటుంది చూడండి, 25వ వచనం చూడండి. ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరచును. అబిగయలు కూడా జ్ఞానం కలిగే కదా దావీదుతో మాట్లాడింది. నా ఏలినవాడా, ఆ తప్పు నేను చేశాననుకో అయ్యా, నన్ను కటాక్షించయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి జ్ఞానంతో మాట్లాడి తన కుటుంబాన్ని రక్షించుకుందంట. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. నీ ఇంటి వారి నడతలను నీవే బాగుగా కనిపెట్టాలి. నీ పిల్లలు ఏ మార్గంలో వెళ్తున్నారు, నీ పిల్లలు ఏ త్రోవలో వెళ్తున్నారు, వారు మంచి మార్గంలోనే ఉన్నారా లేక వాళ్ళు త్రప్పిపోయి వెళ్తూ ఉన్నారా? పట్టినట్టు ఉండద్దు. ఉంటారులే, చదువుకుంటారులే, ఉంటారులే, చేస్తారులే అని వదిలేయద్దు. జాగ్రత్త కలిగి వారి యొక్క నడతలను కనిపెట్టాలి. అంతేకాదు, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. నీ కుమారులు, దేవుడు నీకు ఇచ్చిన కుమారులు కుమార్తెలు లేచి రేపు నీ గురించి నా తల్లి ధన్యురాలు అని సాక్ష్యం ఇవ్వాలంటే నీవు ఎలా ఉండాలంట? ఈ సుగుణాలన్నీ కలిగి ఉండాలంట. అంతేకాదు, చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారినందరిని నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడుదును. ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అనడమే కాదంట, ఆ పెనిమిటి అంటున్నాడంట, నీవు నాకు శ్రేష్టమైన భార్య, దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన భార్యము నీవు అని ఆమె గురించి అంటాడంట. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందంగా ఉండాలని ఆరాటపడద్దు, అందంగా కనిపించాలని ఆరాటపడద్దు. చక్కగా తగు మాత్రపు వస్త్రములతో చక్కగా మోడెస్ట్గా ఉండడం తప్పు కాదు, కానీ వాటి కొరకు వేగిరపడి నీకున్న జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. దేవుడు అంటున్నాడు, ఈ అందం దేవుడు కోరట్లేదంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అబీగయలు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ రీతిగా కొనియాడబడిందో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా రాయించాడు ఆమె చేత. ఆమె సుబుద్ధి కలిగింది, ఆమె రూపవసి. ఇంతకంటే ఏం కావాలండి ఒక స్త్రీకి? అంత గొప్ప స్టేట్మెంట్ ఆమె గురించి అక్కడ రాయబడిందంట. చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలమగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమె చేసిన క్రియలు, ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడతాయంట. ఓ స్త్రీ
ఓ కుటుంబంలో బాధ్యత కలిగిన స్త్రీ, నీ పనులు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయి, నీ ప్రవర్తన నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది, నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భర్త నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఇటువంటి స్త్రీ మాకు దొరకటం మా అదృష్టం, లేదా ఇటువంటి కుమార్తె మాకు ఉండటం మాకు అదృష్టం, ఇటువంటి చెల్లి మాకు ఉండటం మా అదృష్టం, ఇటువంటి తల్లి మాకు ఉండటం దేవుడిచ్చిన ఆశీర్వాదం అని చెప్పి నిన్ను ఒక ఆశీర్వాద కారణంగా దేవుడు చేయాలంటే నీలో సత్క్రియలు అనే గుణాలు కలిగి ఉండాలంట. దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగిన వారమై ధైర్యం కలిగి భక్తి జీవితంలో ముందుకెళ్దాం. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, కుమార్తెలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదో నాయన. అనాది సంకల్పంలోనే కుటుంబ వ్యవస్థను మీరు ఏర్పాటు చేసిన ఆయన స్త్రీగా, పురుషునిగా, భార్యగా, భర్తగా, పిల్లల్నిచ్చి కుటుంబంగా నీవు చేసావయ్యా. ఉమెన్స్ డే అని లోకం ఎన్నో విధాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది, కానీ మేమైతే నీ వాక్య లేఖనాల్లో నుండి ప్రభువా సరిచూసుకొని జ్ఞానం కలిగిన స్త్రీ, సుబుద్ధి కలిగిన స్త్రీ, రూపవశి అయిన అబిగయలు ఏ రీతిగా తన కుటుంబాన్ని కీడు నుంచి కాపాడుకుందో అటువంటి ధైర్యం కలిగి, అటువంటి దీన మనస్సు కలిగి ప్రభువా మా కుటుంబాలను మేము కాపాడుకొని, మా ప్రాంతాలను మేము కాపాడుకొని, మా ప్రార్థన చేత నాయన, మా భక్తి చేత, మా సత్క్రియల చేత మా కుటుంబాన్ని నీ వైపు నడిపించుకునే కృపను మాకు దయచేసి ఈ బేతేలు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకర కుటుంబంగా, సాక్షార్థమైన కుటుంబంగా నీవు లేపుకొని నీ మహిమార్థమైన నీవు నిలబెట్టుకోమని వేడుకొనుచు యేసు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.